అమెరికాలో మళ్ళీ ట్రంప్ శకం ప్రారంభం కాబోతోందా? గతంలో ఒకసారి అధ్యక్షుడిగా పనిచేసి మళ్ళీ లాస్ట్ టర్మ్ ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ మీద ఓడిపోయిన రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మళ్ళీ అధ్యక్షుడు కాబోతున్నారా అమెరికాకి అనేది చాలా చర్చ జరుగుతోంది. ఎందుకంటే ట్రంప్ విధానాలు డిఫరెంట్గా ఉంటాయి పూర్తిగా. ఆయన స్వదేశీ విధానాలు కానీ విదేశీ విధానాలు కానీ కొంచెం ఎట్లా అంటే డెమోక్రటిక్గా కాకుండా, అంటే ప్రజాస్వామ్యం యుతంగా కాకుండా, డెమోక్రటిక్ అంటే పార్టీ కాదు కానీ కొంత ప్రజాస్వామ్య యుతంగా కాకుండా అమెరికన్లకు ప్రయారిటీ ఇవ్వాలి, ఈ వలస వచ్చే వాళ్ళని కొంత కంట్రోల్ చేయాలి, ఈ వలసవాదుల వల్ల వలస వస్తున్న వాళ్ళ వల్ల అమెరికా దెబ్బతింటోంది, ఈ రకమైన విధానాలు ఆయన ఓపెన్గా మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. దాంతోపాటు విదేశీ విధానంలో కూడా ఏ దేశం వల్లనైనా అమెరికాకి ఏమొస్తుంది, లేకపోతే అమెరికా ఆధిపత్యాన్ని మనం ఇంకా ఎంత పెంచవచ్చు ఆ దేశాల మీద, ఈ రకమైన సామ్రాజ్యవాద పెత్తందారి పోకడలు ఆయన విధానాల్లో ఎక్కువ కనిపించాయి గత టర్మ్లో. మరి ఈసారి ఎలా ఉంటుందో చూడాలి. అయితే ఆయనే అధ్యక్షుడు అవుతాడు అని అప్పుడే మనం నిర్ధారణకు రావట్లేదు కానీ రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా ఆయన అవుతాడా లేదా అనుకున్నది కాస్త ఆయనని తేల్చేశారు నిన్న పార్టీ ఉన్నత స్థాయి సదస్సులో. దానికి కారణం పోటీదారులు గట్టిగా లేకపోవడం, మొన్న 4 రోజుల క్రితం 5 రోజుల క్రితం జరిగిన ఆ కాల్పుల ఘటన ట్రంప్ని ఒక్కసారిగా ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది. ఆ కాల్పుల ఘటన నుంచి బయటపడ్డ ఆయనకు విపరీతంగా సింపతి క్రియేట్ అవడంతో ఆయన రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా ఆ రోజే అందరూ అనుకున్నారు. పార్టీ అధికారికంగా డిసైడ్ చేసేసింది ఒకటి. రెండో వైపు డెమోక్రటిక్ పార్టీ. ఈ డెమోక్రాట్లు ఎందుకో ఇంకా కింద మీద పడతా ఉన్నారు. జో బైడెన్ పరిస్థితి ఆశాజనకంగా లేదు. ఆయన వయసు కూడా 80 ఏళ్ళు దాటిపోయింది. ప్రజల్లో పూర్తిగా విశ్వాసాన్ని కోల్పోయారు, మద్దతు కోల్పోయారు, ప్రజల్లో పలుచనైపోయారు, ఆయన మాట తడబడుతున్నాడు, జ్ఞాపక శక్తి తగ్గిపోయింది పూర్తిగా అనేది చాలా సందర్భాల్లో ప్రూవ్ అవుతుంది. మాట్లాడుతున్నప్పుడు కానీ అప్పుడు కానీ ఏదేదో మాట్లాడేస్తున్నాడు అనేది. సో ఈ పరిస్థితుల్లో జో బైడెన్ కాకుండా ఇంకెవరు అభ్యర్థి అనే విషయంలో డెమోక్రాట్లు ఎందుకు నాంచుతున్నారు, ఎందుకు ఇంకా బైడెన్ కాదు మా అభ్యర్థి, ఈ అభ్యర్థి అని చెప్పుకోలేకపోతున్నారు. మరోవైపు బైడెన్ నేనే మళ్ళీ ఈసారి పోటీ చేస్తున్నా, నేనే అధ్యక్ష పదవికి అభ్యర్థి నేనే డెమోక్రటిక్ పార్టీ నుంచి ఆయన చెప్పుకుంటున్నా కూడా